स्वामी जी महाराज की तपस्या का ही एक प्रभाव मानना पड़ेगा। जब तक यज्ञ हुआ तब तक कुछ भी नहीं हुआ। वर्षा भी हुई तो रात में हुई, और कहीं पहाड़ भी नहीं गिरा, कोई विघ्न भी नहीं हुआ, कोई निर्विघ्न रूप से बड़ी धूमधाम से 7000 लोग बद्री क्षेत्र में उपस्थित थे अष्टाक्षरी महायज्ञ में। बद्री में 7000 लोग, वो सामान्य बात नहीं है इतने लोगों के लिए व्यवस्था करना। यहाँ 8,000 मैं भूल कर गया, और आने जाने वाले तो उतने ही थे, उनकी तो कोई संख्या नहीं। 8,000 लोग वहां व्यवस्थित रूप से। यहाँ मुश्किल से मेरे विचार में 2-3 हजार लोग होंगे। आफत पड़ रहा है रहने के लिए, बत्ती की व्यवस्था नहीं, ये नहीं वो नहीं, तो वहां सभी साधन सुलभ, सभी भक्तों को आनंद ही आनंद मिला। तो इस प्रकार का महायज्ञ संपन्न करके पूज्य स्वामी जी महाराज श्रोता के रूप में यहाँ जिस प्रकार पर्दे में विराजमान है, इसी प्रकार मंच में भी विराजमान है। आचार्य श्री की कृपा और उनका संकल्प, ये विचित्र संकल्प, उसी संकल्प में हम लोग भी समाहित हो गए, और ये ऐसा शुभ अवसर हम लोगों को भी प्राप्त हुआ। तो आज पहली बार इस बालक को बोलने का अवसर मिला है। आगामी दिन में एक कविता भी सुनाना है। स्वामी जी महाराज आंसू कवि उपाधि दे दिए हैं, तो उसको भी पूरा करना है। अंतिम दिन तक एक कविता इस कार्यक्रम के विषय में भी अवश्य ही सुनाऊंगा। ये वचन देते हुए पूज्य श्री के श्री चरणों में नमन करते हुए विश्राम लेता हूँ। भागवत के विषय में सुनाने की बहुत बातें हैं, मन में हैं, क्योंकि मेरा काम ही भागवत सुनाने का है, तो बहुत कुछ सुना सकता हूँ, पर समय का अभाव है, इसलिए अभी विराम लेता हूँ। जय श्रीमन नारायण। जोर से बोलिए, जय श्रीमन नारायण, जय श्रीमन नारायण। కృష్ణ పరమాత్మ అవతారం వరకు మనం చెప్పుకున్నాం. దాని తర్వాత వచ్చే అవతారం వ్యాస భగవానుని అవతారం. అక్కడితో ఆ ఒక్క భాగాన్ని మనం అధ్యయనం చేసి ఉదయం విరమించుకున్నాం. కాళేన మీలిత ధియాం అవమస్య నృణాం స్తోకాయుషాం స్వనిగమ పద దూరపార. పరమాత్మ ఇదివరకు మనకు అందించినటువంటి జ్ఞానం కాలవశాత్తు అంతర్లీనం అయిపోతే దాన్ని మళ్ళీ బయటికి తెమ్మని బ్రహ్మ రుద్రేంద్రాదులు ప్రార్థిస్తే సత్యవత్య పరాశరాత్ జాత మహానుభావుడు అవతరించి వేదములను విభాగము చేసి పురాణములను మనకు అందించి మహాభారతాన్ని భారత వ్యపదేశేన ఆమ్నాయార్థ ప్రదర్శిత. భారతం తోటి వేదార్థాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు వేదద్రుమం విటపశ విభజిష్యతి స్మ. వేద వృక్షాన్ని శాఖలు శాఖలుగా మహానుభావుడు విభాగం చేశాడు. ఈ మహానుభావుడే తరువాత వేదాన్ని, మన సనాతన ధర్మాన్ని వంచటానికి, చెడగొట్టడానికి, భ్రంశం చేయటానికి 2 రకముల మార్గములను స్వీకరించి పగలు ధర్మాన్ని, రాత్రిపూట అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవారిని మోహింపచేయటానికి ఈ మహానుభావుడే బుద్ధావతారంతో అవతరించి యజ్ఞములను, విగ్రహ ఆరాధనాదులను విమర్శించి మోహమును కలగజేసి ధర్మాన్ని వారి నుంచి రక్షించటానికి బుద్ధ రూపంలో ధర్మాన్ని చెప్పాడు. దాని తర్వాత అంతేతు అధర్మారమన్యవశాసురాజ్యా మాయా విభూతయ ఇమః పురుషోత్తిభాజ. ఈ మహానుభావుడే తర్వాత కలికి రూపంలో అవతరించి అధర్మాన్ని వృద్ధి పొందిస్తున్నటువంటి వారిని సంహరించాడు. అంటే మనకిందులో కొన్ని అవతారాలు చెప్పారు. చెప్పి అవతారాలు ఇవే అనుకోకండి, ఇంతే అనుకోకండి. విష్ణు వీర్యగణనాం కథమూర్ఖతీహ. పరమాత్మ యొక్క అవతారాలు ఇన్ని అని ఎవరు లెక్క పెడతారు? విష్ణోన్నుకం వీర్యాణి ప్రవోచన్
ఎప్పార్థివాగు విమమే రజాగుంసి అంటుంది వేదం. భూమిలోని రేణువులను లెక్క పెట్టగలిగిన నాడు పరమాత్మ అవతారాలను లెక్క పెట్టగలము. అది లెక్క పెట్టలేము, దీన్ని కూడా మనం లెక్క పెట్టలేము. అసలు పరమాత్మ యొక్క మాయాబలం ఎంతో ఎవరు తెలుసుకోగలరు? దాని అంతము ఎవరికి అర్థం కాదు. ఈ స్వామి తన అనుగ్రహంతో మన స్వామి గారు చెప్పినట్టుగా ఏ సమయంలో ఎలాంటి వారిని ఏ రీతిలో దారికి తీసుకొని రావాలో, ఏ రూపంలో ఏ భాషలో వారిని వశం చేసుకోవాలో అలాంటి పరాక్రమాన్ని చూపెట్టి, అవసరాన్ని చూపెట్టి, మాయను చూపెట్టి, అలాంటి మాయతోటి అలాంటి రూపంతో అందరినీ పరమాత్మ తన వశం చేసుకుంటాడు. ఆ పరమాత్మ యొక్క యోగ మాయను నేను కొంచెం తెలుసుకుంటాను, మీరు తెలుసుకుంటారు. అలాగే భవః రుద్రుడు తెలుసుకుంటాడు. మనుపత్నులు మను పుత్రులు ప్రాచీన పరిహి ధ్రువుడు, ఇక్ష్వాకు, రైల, ముచుకుంద, విదేహ, గాధి, రఘు, అంబరీష, సౌభరి, ఇలా మనకు మొత్తం ఇందులో ఒక 42 మంది పేర్లు చెప్తారు. పరమాత్మ యొక్క మాయను కొంత తెలుసుకోగలవారు ఒక 42 మంది ఉన్నారు. దేవై విదంతి అతి తరంతి చ దేవమాయాం, వారు తెలుసుకుంటారు, వారే దేవమాయను దాటుతారు, అందులో మునిగిపోరు. వారు ఎలాంటి వారండి? ఎలాంటి వారైనా సరే, స్త్రీలు కావచ్చు, శూద్రులు కావచ్చు, కూనులు కావచ్చు, పాపమును ఆచరించిన వారు కూడా కావచ్చు. కాని తిరియజ్ఞనాపి కిము శృతధారణాయే, పశుపక్ష్యాదులు కూడా పరమాత్మ మాయను దాటుతున్నాయి స్వామి అనుగ్రహం చేత. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా కదా, వాక్కు కూడా అక్కడి దాకా వెళ్ళి పరమాత్మ అంటే ఇతను అని చెప్పటానికి వెనకాడుతుంది. అంటే శబ్దం కూడా అక్కడ పనిచేయదు. తద్వై పదం భగవతః పరమస్య పుంసః బ్రహ్మేది యద్విదుః అజస్ర సుఖం విశోకం, దాన్ని బ్రహ్మ అంటారు. అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది, సుఖం మాత్రమే ఉంటుంది. అక్కడ ఎలాంటి దుఃఖము ఇలాంటివేవి అక్కడ ఉండవు. అలాంటి దాన్ని యతులు అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు, జ్ఞానము కలవారు, సంసారం యందు విరాగము కలవారు ఆ స్వామిని ఆరాధించగలరు. ఆ పరమాత్మే సకల శ్రేయస్సులకు నిధానము, అతనే ప్రభువు. ఆ మహానుభావుడే ఈ శరీరంలో మనకు ఇవన్నీ పోతే మిగిలేదేమిటి? ఆకాశమే కదా. ఆకారం, అవయవాలు, అలాగే త్వక్కు, మాంస, రుధిర, అస్థి చెప్పుకుంటామే, మేధో, ఈ సప్తధాతువులు పోతే మిగిలేది ఆకాశమే. అంటే అదే సత్తంటాం, దాన్నే చిత్తంటాం, అదే పరమాత్మ తత్వము. ఇలా నీకు నేను భగవత్ స్వరూపాన్ని, భగవత్ విధానాన్ని వివరించాను, సంగ్రహంగా వివరించాను. దాన్ని పరిపూర్ణంగా ఎవరు చెప్పలేరు. ఇలా పరమాత్మ యొక్క స్వరూపాన్ని బాగా చెప్పినటువంటి దాన్నే ఇదం భాగవతం నామ పురాణం. మళ్ళీ చెప్తున్నాడు, దీన్ని భాగవతం అంటారు. పరమాత్మ యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని వివరించేదే భాగవతము. భాగవతంలో ఏం చెప్తారు? పరమాత్మ గురించి చెప్తారు, పరమాత్మ స్వరూపం గురించి చెప్తారు. దీనివల్ల ఏమిటి లాభము? ఈ భాగవతాన్ని నేను నీకు చెప్పాను, నీవు భాగవతాన్ని లోకానికి చెప్పవలసింది. వ్యాస భగవానుడు సుఖయోగీంద్రునికి ఆజ్ఞ ఇచ్చాడు, బ్రహ్మ నారదునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నేను నీకు భాగవతం చెప్తున్నాను, నీవు ఆ భాగవతాన్ని లోకంలో ప్రచారం చెయ్యి. దేనికోసం? యదా నృణాం హరౌ భక్తి భవిష్యతి.
భాగవతాన్ని విన్నందువల్ల మానవులకు పరమాత్మ యందు భక్తి కలగాలి. భగవంతుని యందు భక్తి కలగటానికి నీవు భాగవతాన్ని లోకంలో ప్రచారం చేయవలసింది. సర్వాత్మని అఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. ఇది ప్రధాన ఉద్దేశ్యం. భాగవతాన్ని ఎందుకు చెప్పాలి, భాగవతాన్ని ఎందుకు వర్ణించాలి అంటే పరమాత్మ యందు భక్తి కలగాలి. ఎలాంటి వాడు? సర్వాత్మని అఖిల ఆధారే. అతను అందరికీ ఆత్మ అతనే, అన్నిటికీ ఆధారం అతనే. అలాంటి పరమాత్మ యందు మనకు భక్తి కలిగితే ఇంకేం కావాలి? ఇది మనకు ప్రధానమైనటువంటి లాభం. కాబట్టి అలా భాగవతాన్ని నేను నీకు చెప్పాను. మాయాం వర్ణయత అముష్య ఈశ్వరస్య. ఇలాంటి పరమాత్మ యొక్క మాయను నేను వర్ణించాను. దాన్ని శ్రద్ధతో విన్నటువంటి వారికి ఆ మాయతో మోహించబడము. భగవంతుని మాయతో మనం మోహించబడకుండా ఉండటమే భాగవతాన్ని వినటంలో ప్రయోజనము. పరమాత్మ యందు భక్తి కలుగుట మరి ఒక ప్రయోజనము. ఈ రీతిలో స్వామి చెప్పితే పరీక్షిత్ మహారాజు మళ్ళీ అడుగుతున్నాడు, మరి బ్రహ్మ చెప్పారంటున్నారు కదా, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నారదుడు వ్యాసునికి చెప్పాడు, వ్యాసుడు సుఖయోగింద్రుడికి చెప్పాడు, సుఖయోగింద్రుడు పరీక్షిత్తుకు చెప్పాడు. అదే సమయంలో సూత మహర్షి కూడా విన్నాడు. ఆ సూతుడు శౌనకుడికి చెప్పాడు. ఇది భాగవతం యొక్క ఒక సాంప్రదాయం. భాగవతంలో మనకు 2 సాంప్రదాయాలున్నాయి. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, సుకుడు, పరీక్షిత్తు, సూతుడు. ఇది కాక ఇంకో సాంప్రదాయం ఆదిశేషుడు అక్కడి నుంచి మొదలవుతుంది. 2 విధానాలను వివరించడానికి ఈ భాగాన్ని చెప్తున్నాడు. బ్రహ్మ ఇలా ప్రేరేపిస్తే నారదుడు ఎవరెవరికి చెప్పాడు, మేము దాన్ని వినాలని అనుకుంటున్నాము. స్వామి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి ఉన్నటువంటి నేను ఈ శరీరాన్ని ఏమాత్రం బాధ లేకుండా విడిచిపెడతాను. నిరంతరం పరమాత్మ గుణాలను వింటున్న వాడికి, పరమాత్మ గుణాలను అనుసంధానం చేస్తున్నటువంటి వాడికి కొంతకాలానికి అలా వింటూ 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 పోతే పరమాత్మ హృదయంలో ప్రవేశిస్తాడు. ఈ మహానుభావుడు కర్ణరంధ్రముల ద్వారా హృదయంలో ప్రవేశించి హృదయంలోని మలినాన్ని తీసిపారేస్తాడు. ఎప్పుడైతే మనస్సు నిర్మలమైందో అలాంటి వాడు పరమాత్మ పాదమూలమును విడిచిపెట్టడు. అన్ని క్లేశాలను, అన్ని బాధలను స్వయంగా విడిచిపెట్టి పరమాత్మనే ఆశ్రయిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు శరీరం ఏర్పడుట, అవయవాలు ఏర్పడుట, ఇంద్రియములు ఏర్పడుట, అవి పనిచేయుట, ఇలాంటి సృష్టి విధానాన్ని వివరించారు మీరు. ఈ సృష్టి విధానంలో ఒక చిన్న సందేహం ఉన్నది అంటాడు. యత్ అధాతుమతో బ్రహ్మన్ దేహారంభ అస్య ధాతుభిః. శరీరం ఎలా ఏర్పడుతుంది? శరీరం ఏర్పడాలంటే 7 ధాతువులు ఉండాలి కదా. 7 ధాతువులతో శరీరం ఏర్పడాలి. ధాతువులతో శరీరం ఏర్పడడం అంటే ధాతువులు లేని వాటిగా, ధాతువులు ఉన్నవాటిగా. అధాతుమత ధాతువి దేహారంభ. ఎలాంటి ధాతువు లేనటువంటి దానికి మళ్ళీ శరీరం ఏర్పడినదా, లేక ధాతువులు ఉన్న వాటికి శరీరం విడిగా ఏర్పడినదా? ఎదురుచ్ఛయ హేతునావా, భగవంతుని సంకల్పంతో ఏర్పడినదా, లేక ఏదైనా కారణం? ఈ విషయాన్ని మాకు వివరించవలసినది. పరమాత్మ ఉదరం నుండి కమలం, కమలం నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి సృష్టి జరిగినది అని చెప్తున్నాం.
యావానయం వై పురుష యత్తావయవై పృథక్ అసౌ ప్రోక్త సంస్థ అవయవానివా. ఈ మహానుభావుడు అజసృజతి భూతాన్ని, పరమాత్మ తను సృష్టిస్తున్నాడు. ఎవరు? బ్రహ్మ సృష్టిస్తున్నాడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో. ఇక్కడ ప్రపంచం సృష్టి కాని, రక్షణ కాని, సంహారం కాని తన సంకల్పంతో, తన ప్రేరణతో ఈ మహానుభావుడు ఆచరిస్తున్నాడు. పరమాత్మ యొక్క అవయవాలతోటే లోకాలన్నీ ఏర్పడుతున్నాయి అని మీరు చెప్పుకున్నారు. ఈ కల్పము, వికల్పము, కాలము, సృష్టి, రక్షణ, ఆయుష్, దాని యొక్క ప్రమాణము, కాలం యొక్క గతి, కర్మల యొక్క సమాహారము, గుణములు, గుణులు, అలాగే అన్ని లోకములు, నదులు, సముద్రములు, ద్వీపములు, పర్వతములు, అన్నకోశం యొక్క ప్రమాణము, మహానుభావుల చరిత్ర, యుగము, యుగమానము, ధర్మము, అవతార అనుచరితము, మానవుల యొక్క సామాన్య ధర్మము, అలాగే ఒక్కొక్క యుగంలో ఏ యుగంలో ఏ ధర్మాలుంటాయో, అన్ని రకాల శ్రేణులు, రాజులు, తత్వ పరిసంఖ్య, ఇలా యోగ, ఐశ్వర్య, గతి, అన్ని భూతముల యొక్క ప్రళయము, రక్షణ, అనుశాయనం, సర్గ, అలాగే పాషండుల యొక్క ఉత్పత్తి, ఆత్మకు బంధమోక్షములు, ఇవన్నీ ఎలా జరుగుతాయి? పరమాత్మ ఆత్మతంత్రంతో ఆడుకుంటారని చెప్తారు. ఆ స్వామి ఎలా దీన్ని ఆచరిస్తున్నాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఎలా మళ్ళీ సంహరిస్తున్నాడు, నాకు ఇన్ని విషయాలను వివరంగా అందించవలసింది. ఇక్కడ ఏ విషయం చెప్పాలన్నా మీరే ప్రమాణము, మీకే తెలుసు, ఇతరులు ఇంతగా వివరించలేరు. ఇహములోను పరములోను పూర్వేషాం పూర్వజీ కృతం, ఇంతకంటే ముందు వారు ఏం చేశారు, తరువాతి వారు ఏమి చేస్తారు, ఇవన్నీ వివరించవలసింది. అసలు నీవు 7 రోజుల్లో ప్రాణాలు విడుస్తావు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే మీరు ఇలాంటి ధార్మిక తాత్విక విషయాలు చెప్పుతుంటే నా ప్రాణాలు పోవటం లేదు. నమేశవ పరాయత్తి అన్నాడు. నా ప్రాణాలు అనశనాత్, ఆహారం లేకుండా వింటున్నాడు. 7 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోలేదు, అలా వింటూ కూర్చున్నాడు. సుఖయోగింద్రుడు చెబుతూ కూర్చున్నాడు. అయినా ఆహారం తీసుకోకున్నా నాకు ప్రాణం పోదు. ఎందుకయ్యా? మీ నుండి అమృతాన్ని పానం చేస్తున్నాను. అమృతం పానం చేస్తున్న నాకు ప్రాణాలు పోవటం లేదు. ఈ రీతిలో పరీక్షిత్తు సుఖయోగీంద్రుడిని అడిగాడు. ఇదే ప్రశ్నను నారదుడు బ్రహ్మను కూడా అడిగాడు. దానికి మహానుభావుడు సమాధానం చెప్తున్నాడు. ఆత్మమాయాంకే రాజన్ పరస్య అనుభవాత్మన. ప్రశ్న ఏమిటి? ధాతువులు లేకుండా సృష్టి జరిగిందా? ధాతువులు ఉన్నప్పుడు సృష్టి జరిగిందా? పరమాత్మ సంకల్పంతో సృష్టి జరిగిందా? ఏ కారణం లేకుండానే సృష్టి జరిగిందా అని సృష్టికి కారణాన్ని పరీక్షిత్తు సుఖయోగీంద్రుణ్ణి ప్రశ్నించాడు. అంటున్నాడు, ఆత్మమాయామృతే రాజన్ పరస్య అనుభవాత్మన నఘటేత అర్థ సంబంధ. మాయ లేకుండా, పరమాత్మ మాయ లేకుండా అర్థములతో సంబంధం కలగదు. అంటే మాయ అంటే సంకల్పమే. భగవత్ సంకల్పముతోటే వస్తువుల యొక్క సంబంధం ఏర్పడుతుంది. ఎలాగుంటే స్వప్న ద్రష్టురివ అంజస. మనం పడుకుంటాం, కళలు వస్తాయి. కళలు ఎలా వస్తాయి? ఎలా మనకు స్వప్నం కలుగుతుంది? ఏనుగులను చూస్తాం, రథాలను చూస్తాం, ఏవేవో చూస్తాం. ఇవన్నీ మన సంకల్పంతో సంబంధం ఉన్నవా లేనివా? సంబంధం ఉన్నవి.
ఎప్పుడో ఒకప్పుడు మనం నాకు ఇలాంటి రథం ఉంటే బాగుండేది, నేను ఏనుగునికి ఊరేగాలి ఎప్పుడో అనుకుంటాడు. మన ఈ బుద్ధిలో అనుకున్నవన్నీ స్టోర్ అయి ఉంటాయి ఒక మూలకు. అవి వేరే పని లేనప్పుడు ముందరికి వస్తాయి. వాటినే మనం స్వప్నము, కళ అంటాం. ఎలాగైతే సంకల్పన లేకుండా, భావన లేకుండా, ఆలోచన లేకుండా మనకు స్వప్నము రాదో, పరమాత్మ సంకల్పన లేకుండా సృష్టి కార్యక్రమం జరగదు, అర్థ సంబంధం ఏర్పడదు. ఈ మాయ ఎలా ఉంటుంది? బహురూపంగా ఉంటుంది. న్యాయంగా ఒకటిగా ఉన్న బహురూపాల్లాగా భావిస్తుంది. ఇది వావమహిమ్నేస్వే పరస్మిన్ కాలమాయో తమేత యత సమూహ చెత్త తదా ఉభయం. సృష్టి విధానంలో తానే చెప్తాడు. పరమాత్మ దివ్యమైనటువంటి తన మహిమలోనే కాలాన్ని, మాయను జోడించి సృష్టి ఏర్పరుస్తారు. ఎందుకిది? ఆత్మతత్వ విశుద్ధ్యర్థం. ఆత్మతత్వ విశుద్ధి కోసం స్వామి ఏ విషయాన్ని బ్రహ్మకు చెప్పాడో ఇప్పుడు దాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. సాదిదేవ జగతాం పరో గురువు. ఈ పరమాత్మ సకల జగత్తులకు అధిదేవత. తానే ప్రపంచాన్ని నిర్మించాడు, మళ్ళీ దాన్ని రక్షిస్తున్నాడు. అలాంటి స్వామి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ నేనెక్కడి నుంచి వచ్చాను అని పరిశీలిస్తుంటే నీకు నేను ఇలా కనపడను, నీకు నేను దొరకాలంటే నీవు స్పర్శేషు యత్ షోడశం ఏకవింశం. మనం చెప్పుకున్నాం. స్పర్శలలో 16వ అక్షరం, 21వ అక్షరం తప తప అని వినవచ్చినది. ఆ రీతిలో స్వామి బ్రహ్మ పరమాత్మ గురించి తపస్సు ఆచరించాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కరించాడు. తన దివ్యలోకాలని చూపెట్టాడు. తన యొక్క దివ్య రూపాన్ని కూడా చూపించాడు. రజస్సు, తమస్సు, సత్వము ఎక్కడ పనిచేయవో, ఎక్కడ మాయ భాషించదో, ఎక్కడ ఎలాంటి అహంకారాదులు ముందరికి ప్రవర్తింపచేయవో అటువంటి ఉత్తమ లోకాన్ని బ్రహ్మకు స్వామి చూపెట్టాడు. తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపెట్టాడు. ఎలా ఉన్నాడు స్వామి? భృత్య ప్రసాద అభిముఖం దృగాసవం ప్రసన్న హాసారుణ లోచనానం. సేవకులు స్వామిని చూడగానే పరమానందాన్ని పొందుతారు. అందమైనటువంటి చిరునవ్వుతో ఉన్న స్వామి కిరీటములు, కుండలములు, చతుర్భుజములు, దివ్య ఆయుధములు ఇలాంటి పరమాత్మను చూచి పరమ ఆనందాన్ని పొంది పారమహంస్య మార్గంలో పరమాత్మను ఎలా స్తోత్రం చెయ్యాలో తం ప్రియమానం ఇలాంటి వారిని భాష ఈషత్ స్మృశిత. స్వామి బ్రహ్మతో ఇలా అన్నాడు, నీవు బాగా తపస్సు చేశావు, నన్ను సంతోషింపచేశావు అనుకుంటున్నారేమో. కాదు, నేనే నీతోటి తపస్సు చేయించాను. నీకు ఇలాంటి ఒక బాధ్యత అప్పగించటానికి, దాన్ని ఆచరించగల యోగ్యత నీకు కలగాలి కాబట్టి తపస్సు చేయించాను. తపస్సు చేయించి నా రూపాన్ని నేను నీకు చూపాను. అన్నిటికంటే గొప్పది తపస్సే. ఎందుకు? నేను కూడా తపస్సుతోటే జగత్తును సృష్టిస్తాను, తపస్సుతోటే రక్షిస్తాను, తపస్సుతోటే ఈ జగత్తును మింగుతాను, తపస్సుతోటే భరిస్తాను. నా బలం దుశ్చరమైన తపస్సే. తపస్సే నా బలము. కాబట్టి ఆ తపస్సును నీకు కూడా చెయ్యమని నేను ఆజ్ఞ ఇచ్చాను. నా సంకల్పంతో నీవు తపస్సులు చేశావు అని పరమాత్మ బ్రహ్మతో చెప్తే దాన్ని విన్నటువంటి బ్రహ్మ ప్రజ్ఞానేన చికీర్షితం. మహానుభావ, నీవు ప్రతి ప్రాణిలోనూ ఉంటావు.
అందరిలో ఉన్నావు. అయినా తదాపి నాథమానస్య నాథ నాథయ నాథితం చాలా చమత్కారంగా వాడతారు. నాథ శబ్దం నాథృ యాచనే, నాథృ ప్రార్థనే, నాథృ దాని అని నాథృధాతువులకు చాలా అర్థాలున్నాయి. మనకు రామాయణంలో కూడా లోకనాథ పురా భూత్వ సుగ్రీవం నాథమిచ్చతి అంటారు. రాముడు లోకనాథుడై ఈనాడు సుగ్రీవుణ్ణి తనకు నాథుడిగా కోరుకుంటున్నాడు అని సంస్కృతం మాత్రం వచ్చిన వారు అర్థం చెప్తారు. కానీ సుగ్రీవం నాథమిచ్చతి అంటే సుగ్రీవం యాచకం ఇచ్చతి, తనను అడగమని, వాడిని చంపి నాకు రాజ్యం ఇవ్వవయ్యాని సుగ్రీవుడు యాచించాలి. నాథృ యాచనే, నాథృ ప్రార్థనే అని ధాతువులున్నాయి. అలాగే నాథమానస్య నాథ నాథయ నాథితం, ప్రార్థించేటువంటి నేను నాకు మీరు ప్రసాదించండి. దేన్ని? నాథితం అంటే యాచితం. ప్రార్థించే నాకు యాచించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని నేను నిన్ను అడుగుతున్నాను. పరావరేయథ రూపే జానీయాన్వేతతో అరూపిణ. పరమాత్మకు రూపం ఉందా లేదా? లేదంటాం. నిజంగా లేదా అంటే ఉందంటాం కదా. అసలు ఉందా లేదా? నీ స్వరూపాన్ని, ఏ రూపము లేదు అనుకుంటున్నా నీ స్వరూపాన్ని మాకు చూపవలసిందే. నీవు ఆడుకుంటున్నావు, సత్య సంకల్పుడవు. పూర్ణనాన్ని మనం చెప్పుకున్నాం. సాలెపురుగు దారాన్ని సృష్టిస్తుంది, అందులో తాను చిక్కుతుంది, మళ్ళీ తానే దాన్ని తింటుంది. అది గూడులో ఉన్నప్పుడు బయటికి రాగలదా? ఇందులోనే చిక్కుందేమో అనుకుంటాం. తినేసినప్పుడు అసలు దారం ఉందా? దాని కడుపులో ఇంత దారం ఉన్నట్టు మనకు తెలుస్తుందా? అలాగే నీవు జగత్తును సృష్టించినప్పుడు ప్రళయకాలంలో పరమాత్మలో ఇదంతా ఉందా? తెలియదు. సృష్టిస్తే సృష్టి కంటే ముందు జగత్తుందా లేదా తెలియదు. సృష్టి జరిగిన తర్వాత పరమాత్మ ఉన్నాడా లేడా అంటే ప్రళయకాలంలో జగత్తు కనపడదు, సృష్టికాలంలో మనకు జగత్తు కనపడుతుంది, పరమాత్మ కనపడదు. రక్షణలో రెండూ కనపడతాయి. పరమాత్మ కనపడతాడు, జగత్తు కనపడతాడు. రక్షణలో ఉన్న స్వరూపాన్ని సృష్టిలో చూడాలి, అలాగే సంహారంలో కూడా దాన్ని చూడాలి. మీరు ఏమి చేయమంటే, ఏమి నేర్పితే నేను దాన్ని ఆచరిస్తాను. నిన్ను సేవిస్తున్నాను, మీరు చెప్పిన దాన్ని ఆచరిస్తాను. యావత్ సగా సఖ్యురివేశ తే కృత. ఒక మిత్రుడు తన మిత్రుడికి చెప్పినట్టుగా మీరు నాకు బోధించండి. आशा से भगवान अच्छा मूर्ति का रूप धारण की। जैसी आराधना होती है वैसे ही स्वीकार करते हुए भगवान वहां पर रहते हैं, चाहे वो मंत्र जाने या न जाने, या कुछ खाने के लिए भोग लगाए या नहीं लगाए, कुछ पकाया या नहीं पका। भगवान ऐसे चीजों को कभी भी देखते नहीं। आते हैं, लोगों का उद्धार हो, यही भगवान की आशा है। जहां पर भगवान स्वयं ही प्रकट हुए हैं उन तीर्थों को स्वयं व्यक्त क्षेत्र बोलते हैं। ऐसा तो भगवान व्यक्त होने वाले जो सन्निधियां होते हैं, होते कोई स्वयं प्रकाश होने वाले, स्वयं प्रकट होने वाले, स्वयं व्यक्त क्षेत्र कुछ तीर्थों को बोलते हैं, और कुछ क्षेत्रों को बोलते हैं कि ऋषि प्रतिष्ठित, देव प्रतिष्ठित या नर प्रतिष्ठित। जैसा हम लोग आजकल कुछ मंदिरों को निर्माण करते हैं और वहां पर भगवान की मूर्ति प्रतिष्ठा करते हैं, ये तो नर प्रतिष्ठा हुई। जहां पर ऋषि लोगों ने प्रतिष्ठा की, जैसा अगस्त्य, वो तो ऋषि प्रतिष्ठित मूर्तियां बनते हैं। और जहां पर
देवता लोग जैसा इंद्र था, बलि था, वे लोग आकर भगवान के लिए प्रार्थना करते हुए और साक्षात्कार पाकर भगवान की प्रतिष्ठा वहां पर करके आराधना करते थे। कुछ क्षेत्र स्वयं ही प्रकट हुए थे। ऐसे जो भगवान स्वयं प्रकट होने वाले और प्रकट हुए सो क्षेत्र 8 बोलते हैं, 8 स्वयं व्यक्त क्षेत्र। 4 दक्षिण में हैं, 4 उत्तर भारत में हैं। दक्षिण भारत में जहां पर भगवान स्वयं प्रकट हुए थे, वे तो साक्षात एक स्वरूप में हम दर्शन करने के लिए लायक बनते हैं। उत्तर भारत में जो योग भूमि बोलते हैं, यहां पर भगवान प्रकट हुए प्रकृति के रूप में, जिसको सिद्ध क्षेत्र बोलते हैं, अष्टाक्षरी क्षेत्र, जहां पर भगवान स्वयं ही नर नारायण रूप में प्रकट होकर मंत्र का प्राकट्य किए थे। वहां पर तो भगवान एक पहाड़ रूप में दर्शन देते हैं। सबसे पहला क्षेत्र जिसको बोलते हैं मुक्ति धाम, जहां भगवान स्वयं ही एक छोटी सी पत्थर के रूप में दर्शन देते हैं, जिसको शालिग्राम बोलते हैं। यद्यपि श्रीरंगादि क्षेत्रों में भगवान स्वयं व्यक्त हैं दक्षिण में, फिर भी वहीं मूर्ति के अंदर भी शालिग्राम ही रखकर आराधना करते हैं। तो शालिग्राम का महिमा तो बढ़ गई अभी। तो शालिग्राम क्षेत्र उसीलिए कहते हैं कि सबसे प्रथम आराधनीय क्षेत्र होता है जो नेपाल में है। तो धन्य है नेपाली लोग ऐसा तो। और भगवान वहां पर एक छोटी सी पत्थर के रूप में दर्शन देते हैं, शिला स्वरूप होकर, जिसका मुक्ति क्षेत्र बोलते हैं, मुक्ति धाम बोलते हैं। और दिल्ली के बगल में अजमेर के जो आसपास में जो क्षेत्र है, जिसका पुष्कर राज बोलते हैं, वहां पर भगवान स्वयं ही जल रूपी होकर प्रकट हुए हैं। और यहां जिस क्षेत्र में हम भी आ सके हैं, यहां पर भगवान स्वयं ही वृक्ष रूप में प्रकट होकर आज भी दर्शन दे रहे हैं। यहां रहने वाले एक एक पेड़, यहां रहने वाले एक एक पत्तल, यहां रहने वाले एक एक पौधे, सब भगवान का स्वरूप ही स्वरूप है, ऐसा तो मानते हैं। यहां नैमिष अरण्य, यहां रहने वाले अरण्य ही, वन ही पूरा भगवान का स्वरूप है, भगवान का दिव्य मंगल विग्रह है। यानी भगवान मिट्टी के रूप में, जल के रूप में, आग के रूप में, पेड़ के रूप में या पत्थर के रूप में क्या रूप धारण करते हैं हम लोगों को पकड़ने के लिए। हम कितना घमंड हैं, ये जानना चाहिए कि हम मामूली नहीं हैं, भगवान से भी हम चालाक हैं। भगवान भी हमको पकड़ने के लिए कोशिश करना पड़ रहा है, माने क्या हम मामूली आदमी थोड़ी हैं। जिसको सर्वज्ञ बोलते हैं, जिसकी शक्ति असीम है और उनका कोई पार नहीं कर सकेंगे। अंतश्चर्य भूतानाम जिसको बोलते हैं, ऐसा भगवान भी हम लोगों को उद्धार करने के लिए कोशिश करना पड़ रहा है। ये तो मामूली बात नहीं है। तो जानना है हम कितने बलवान हैं और हम कितने चालाक हैं। तो बंधुओं, कभी कभी हम कृपा करेंगे तो भगवान धन्य मानते हैं। कभी कभी हम भगवान के पास जाएं तो वो अपने को धन्य मानता है कि बाप रे, मेरा परिश्रम आज सफल बन गया। ऐसा वो स्वयं ही मानते होंगे। अपने दिव्य सूर्यों में
मधुर कवि एक महान संत थे जो शठकोप सूरी का शिष्य थे। वे बोलते हैं भगवान स्वयं ही अपने को यशोदा मैया का हाथ में दिला दिए। कटुन्न पंडिय पेरुमायन, माताजी नहीं बांध ली, माताजी नहीं पकड़ सकी, वो अपने को पकड़वा दिया। समझी बात को? माताजी पकड़ी नहीं, ऐसा तो कौन पकड़ सकता है उनको, कौन बांध सकता है उनको? परंतु वो स्वयं ही अपने को माताजी के हाथ में देकर, हाँ आप स्वयं ही मुझे पकड़ लिए, ऐसा वो भावना करने के जैसा, अपने को पकड़वाने जैसा उन्होंने बनवा के दे दिए हैं। बोलते हैं ये तो भगवान की महिमा बोलते हैं। हो सकता है, परंतु उनसे भी महिमाशाली हैं हम लोग। यदि हम उनको ऐसा अपने को पकड़वा देंगे तो वो अपने को धन्य मानते हैं। अरे बाप रे, मेरे इतने अवतार अब तक सफल नहीं बने, यदि कोई मिलता तो मैं सफल बन जाऊंगा, मेरा अवतार सफल होंगे। आजकल भगवान मानते होंगे इतने लोग आकर यहाँ पर भगवान का सन्निधि में, भगवान के गोंद में बैठकर, यहाँ जो वृक्ष रूपी भगवान है उनका गोंद में बैठकर जब उनकी कहानी, उनकी चेष्टा, उनकी लीला अमृत रस पाने के लिए तैयार हो गए तो भगवान मानते होंगे हाँ आज मेरा जन्म धन्य है, आज मेरा प्राकट्य धन्य बन गया। हो सकता है, कम से कम ऐसा हम लोग भगवान की कृपा पात्र बने तो भी वो आनंद पाएंगे और अपना जन्म भी सार्थक हो जाएगा। यहाँ हमारे पूज्य श्री रामानुजाचार्य स्वामी जी महाराज ने अत्यंत कृपा से 1 साल भर भगवान की कहानियां सुनाते हुए यहाँ पर उसी का शांति करने के लिए पधारे हैं 7 दिन के लिए। बहुत सारे लोग जो यहाँ पर जमा हुए हैं वे सब साल भर स्वामी जी की कथा अमृत को वो पाकर धन्य हुए हैं और यहाँ भी आकर इतना समय भगवान के लिए देते हुए और भगवान की कहानियां सुनते हुए अपने को धन्य मान रहे हैं। आप लोग धन्य नहीं हैं, भगवान धन्य है और भगवान की कृषि जो है अब सफल बन रही है। ये तो हम बहुत आनंद की समय ऐसा हम मान रहे हैं। यहाँ कई महान संतों का समागम होते हुए उन लोगों की श्री सूक्तियां भी हम साथ ही साथ सुनने का एक अवकाश मिला है, तो भाग्य की बात है। कल हम लोगों ने पूज्य श्री अपने कौशलेंद्र प्रपन्नाचार्य स्वामी जी महाराज की वाणी सुनते हुए धन्यता को पाए। आज हमारे श्री पूज्य श्री कविराज, आंसू कवि बोलते हैं, आंसू कवि, हमारे श्रीमान वासुदेव आत्रेय जी महाराज जो नेपाल के हैं, वो स्वयं ही श्रीमद् भागवत की सप्ताह कहानियां सुनाते हुए लोगों को धन्य बनाते हैं। श्री रामायण रसज्ञ हैं और भागवत मर्मज्ञ हैं। वे स्वयं ही ऐसा लोगों को उज्जीवन की रास्ता दिखाते रहते हैं। वो भी यहाँ पर एक श्रोता बनकर अपने बीच में विराजते हैं। हम उनसे कहेंगे कि वे अपनी वाणी से इसी गोष्ठी को कुछ अमृत रस पान करा दें। श्रीमान वासुदेव आत्रेय जी महाराज।
इस भूमि की विशेषता है, यहां हम जो साधना करें वो साधना सिद्ध हो जाती है, सहज में ही सिद्ध हो जाती है, परिश्रम नहीं करना पड़ता। जैसे बद्रिकाश्रम में अष्टाक्षरी मंत्र का जाप करने से सहज में सिद्धि प्राप्त हो जाती है। हमारे आदरणीय कतिपय भक्तों को ये अनुभव भी हुआ है। मैंने पूछा था बद्रीनाथ में भक्तों से, अष्टाक्षर जप का आप लोगों को कैसा प्रभाव पड़ा, तो सबका उत्तर सकारात्मक था। आचार्य कृपा से हम लोगों को बहुत आनंद का अनुभव हुआ है और वो जो अवर्णनीय है ऐसा बताए हैं कुछ भक्त लोग। इसी प्रकार ये वो भूमि है जो कल हमारे फलाहारी स्वामी जी महाराज ने बताया, उर्वरा भूमि, उपजाऊ भूमि, जहां बीज डालने से तुरंत उग जाता है और जल्दी से बढ़ता है, हरा भरा हो जाता है, ऐसी भूमि है साधना के लिए, भगवत साधना के लिए। तो तीर्थ वर नैमिष विख्याता अति पुराण साधक सिद्धिदाता, साधक सिद्धिदाता। तो इसीलिए आप सब इस पावन भूमि में आए हैं और एक महापुरुष के श्रीमुख से श्रीमद् भागवत महापुराण कथा श्रवण कर रहे हैं, जिस कथा को श्रवण करने के लिए हमारे पूज्य जीयर स्वामी जी भी यहाँ श्रोता के रूप में पधारे। कितना बड़ा सौभाग्य आप सबका है। भागवत में भागवत के वक्ता के 7 लक्षण बताए हैं, विरक्तः, वैष्णवः, विप्रः, वेद शास्त्र विशुद्ध कृत, दृष्टांत कुशलः, धीरः और अंतिम लक्षण है निष्प्रिय। वक्ता कार्योति निष्प्रिय। तो इन 7 लक्षणों से सुसंपन्न हमारे पूज्य कंदाल रामानुजाचार्य स्वामी जी, जो विरक्त है, संसार में आसक्ति नहीं और परंपरागत रामानुज संप्रदाय में दीक्षित वैष्णव है, उच्च कुल ब्राह्मण कुल में कंदाल वंश में आपने जन्म लिया है, वेद शास्त्र विशुद्ध कृत, वेद और व्याकरण के उद्भट विद्वान हैं, क्योंकि कुछ दिन से स्वामी जी महाराज की कृपा से पूज्य श्री का संगत करने का अवसर दास को मिला है। साथ में ही बद्रीनाथ की यात्रा की, बद्रीनाथ में भी कुछ दिन साथ में रहे, तो आपकी विद्वता के विषय में कुछ कुछ अनुभव इस बालक को भी हुआ। तो वेद शास्त्र विशुद्ध कृत, दृष्टांत कुशलः, यहाँ तो कुछ आपका स्वास्थ्य गड़बड़ हो गया है इसलिए नहीं हंसा रहे हैं, बद्रीनाथ में खूब हंसाया लोगों को आपने, हाँ, दृष्टांत दे दे करके। तो दृष्टांत कुशल भी हैं, आप सब जानते हैं, मुझसे ज्यादा आप सब जानते हैं, और धीर, निष्प्रिय, किसी प्रकार का लोभ लालच आप में नहीं है। तो भागवत में जिस प्रकार की वक्ता का लक्षण बताया, ऐसा वक्ता होना चाहिए, वही सर्व लक्षण संपन्न वक्ता आप सबको प्राप्त हुए हैं। और परम तपस्वी पूज्य जीयर स्वामी जी महाराज और अहोबल जीयर स्वामी जी महाराज, व्रतधर जीयर, नाम ही व्रतधर और अहोबल स्वामी जी का बल भी है। तो सभी स्वामी जी उनके साथ में, आचार्य चरण के साथ में, आचार्य के साथ में बैठ करके कथा सुनने का सौभाग्य आज तक आप लोगों को इस प्रकार प्राप्त नहीं हुआ होगा, मुझे विश्वास है। ये पहला सुअवसर है कि हमारे परम पूज्य आचार्यों की सन्निधि में भागवत की कथा आप सब सुन रहे हैं। तो भागवत क्या है? इसी भूमि पर सूत जी ने शौनकादि ऋषि को कहा, इति च परम गुह्यम, अत्यंत गोपनीय रहस्यमय भगवत चरित्र, जिसे अमर कथा कहते हैं। भागवत अमर कथा है। अमरनाथ की गुफा में भोलेनाथ शिव ने भवानी पार्वती को जो अमर कथा सुनाई थी, वही अमर कथा है भागवती कथा। इति च परम गुह्यम सर्व सिद्धांत सिद्धम, शास्त्रीय सिद्धांत से परिपूर्ण है भागवती कथा। वेदोपनिषदाम सारा जाता भागवती कथा,
वेद और उपनिषदों का सार ही भागवत कथा है, भागवती कथा। जिस प्रकार वेदांत का आरंभ होता था तो ब्रह्म जिज्ञासा, इसी प्रकार यहां भी जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्। इस श्लोक की व्याख्या प्रवक्ता स्वामी जी पहले कर चुके हैं, इसलिए नहीं दोहराऊंगा। तो जिस प्रकार वेद ने ब्रह्म को ढूंढा, इसी प्रकार भागवत ग्रंथ भी, पुराण तिलक श्रीमद् भागवत महापुराण भी ब्रह्म तत्व को ढूंढते हैं। इसमें क्या नहीं। माता देवहूति को भगवान कपिल ने तत्वत्रय का उपदेश दिया है। तत्वत्रय इसी में, अर्थपंचक इसी में, तत्वहित पुरुषार्थ की सारी बातें इसी में। भगवान श्री कृष्णचंद्र ने एकादश स्कंद में उद्धव जी को माध्यम बना करके सारा ज्ञान बाहर उलट दिया। भगवान के अंदर जो ज्ञान था, दिव्य ज्ञान, वो ज्ञान उद्धव जी को माध्यम बना करके हम सब लोगों के लिए भगवान ने प्रकट कर दिया श्रीमद् भागवत के माध्यम से। नवयोगेश्वर संवाद है भागवत में, एकादश स्कंद में, जिसमें भागवत धर्म के विषय में कहा गया है। अन्य किसी पुराण में इस प्रकार वर्णन नहीं किया गया। अन्य पुराणों में अधिक श्लोकों में कुछ वर्णन किया गया है, पर यहाँ तो गागर में सागर भर दिया है भगवान ने। अत्यंत कम शब्दों में बहुत सार गर्भित तत्व भागवत में भगवान ने वर्णन किया है। ऐसा महान ग्रंथ है। इति च परम गुह्यम सर्व सिद्धांत सिद्धम सपदि निगदितम ते शास्त्र पुंजम विलोक्य। सुखदेव जी, सूत जी कहते हैं, मुनियो, मैं अपने मन से मनमानी आप लोगों को नहीं सुना रहा हूं। शास्त्र पुंजम विलोक्य, सभी शास्त्र के समूह का अध्ययन करके मैंने आप लोगों को सुनाया है। इसी भूमि में, किस भूमि में? जहां आप सब विराजमान हैं इस समय आचार्य चरण के साथ में। इसी पावन भूमि नैमिषारण्य क्षेत्र में सूत जी, सौनकादि ऋषि जो हमारे पूर्वज थे, उन्हीं ऋषियों से कहते हैं सपदि निगदितम ते शास्त्र पुंजम विलोक्य जगति सुख कथा तो निर्मलम नास्ति किंचित। इस संसार में महामुनि सुखदेव के श्रीमुख से प्रकटित श्रीमद् भागवत के समान निर्मल ज्ञान संदेश और नहीं हो सकता, और नहीं है। यथार्थ बात है। शुरू में ही प्रतिज्ञा कर चुके हैं, धर्म प्रोच्छेदगैतबोत्र परमो निर्मत्सराणाम सताम। छल कपट रहित विशुद्ध वैदिक सनातन धर्म की व्याख्या इसमें की गई। तो जगति सुख कथा तो निर्मलम नास्ति किंचित पिब पर सुख हेतु। सूत जी कहते हैं, पर सुख हेतु, उस परम पद दिव्य धाम में जाकर के परम सुख प्राप्ति के निमित्त पीवा, इसको पान करो। पान करना है, कैसे पीना है? कर्ण पुट के द्वारा, कान के द्वारा पीने की चीज है। सभी चीज एक ही इंद्रिय के द्वारा पान नहीं किया जा सकता। किसी दृश्य को पान करना हो तो नेत्रों की सहायता लेनी पड़ती है, किसी रस को पान करना हो तो मुख की सहायता लेनी पड़ती है, और किसी शब्द रस को पान करना हो तो कान की सहायता लेनी पड़ती है। तो कान के द्वारा इस भागवतामृत को पान करना है। पीव पर सुख हेतु द्वादश स्कंध सारम। इसमें 12 स्कंद हैं और 335 अध्याय है। तो द्वादश स्कंद का सार, द्वादश स्कंद रूप में सार तत्व वेद वेदांत का सार ये श्रीमद् भागवत महापुराण पीवा, पान कीजिए, इस प्रकार आह्वान किया है सूत जी ने। श्रीमद् भागवत महापुराण का महात्म्य पद्म पुराण अंतर्गत 6 अध्याय है। 6 अध्यायों में पद्म पुराण में वर्णन किया गया है, और इसी प्रकार स्कंद पुराण जो बहुत बड़ा पुराण है, 81,000 श्लोक जिसमें है,
जिस पुराण में सभी ग्रंथों का और सभी तीर्थों का महात्म्य वर्णन किया गया, तो उस पुराण में 4 अध्यायों द्वारा भागवत का महात्म्य वर्णन किया गया है। 10 अध्याय में भागवत का महात्म्य है, जो आप सब सुन चुके हैं। पहले दिन पूज्य स्वामी जी ने, प्रवक्ता स्वामी जी ने आप लोगों को सुनाया 6 अध्याय वाला, और 4 अध्याय वाला प्राय व्यक्त करने की परंपरा नहीं है, वो भी बहुत ही सुंदर है। परंतु भागवत ने ही अपना महत्व एक श्लोक के द्वारा गान किया है, जो प्रस्तुत करने जा रहा। भागवत में ही भागवत का महात्म्य यस्याम वै श्रूयमाणाय। आप सब खर्च करके, बहुत दूर से आए हैं, बहुत खर्च कर रहे हैं, मैं देख रहा हूं। वेणु स्वामी के कमरे में रहता हूं ना, वहां देखता हूं भक्त लोग कितना खर्च करते हैं। हाँ, गाड़ी में कितना खर्च होता है और इधर उधर कितना खर्च होता है, वो सब मालूम है मुझे। इतना खर्च करके और इतना कष्ट सहन करके बहुत बड़ी तपस्या आप लोग कर रहे हैं। कुछ भक्तों को मैं भी जानता हूं जिनके पूरे घर में एसी, हाँ, जितना तापक्रम रखना चाहो उतने तापक्रम में आप रहते हैं। मैं जानता हूं भक्तों को। वो भक्त यह 42 डिग्री तापक्रम में रह रहे हैं। ये भी भगवान की कृपा हुई, जब हमारे स्वामी जी महाराज के श्री चरण इस भूमि पर पड़े उसी समय वर्षा हुई। ये स्वामी जी महाराज की तपस्या उसी का परिणाम है। तो हम लोग अभी कुछ कम गर्मी में अभी रह रहे हैं। अगर वर्षा नहीं होती तो न जाने क्या हालत होता। तो इतनी गर्मी में आप लोगों को रहना ये सहज बात नहीं। हम लोग तो बाबा जी लोग हैं, रह लेते हैं। आप लोगों को बहुत कठिन है। आप लोग बहुत बड़ी तपस्या कर रहे हैं। इतनी तपस्या करके, खर्च करके आप लोग भागवत सुन रहे हैं, तो भागवत सुनने से क्या लाभ होगा? यस्याम वै श्रूयमाणायाम कृष्णे परम पुरुषे भक्ति ही उत्पद्यते। एक ही लाभ है। झंझट बहुत है, खर्च बहुत है, समस्याएं बहुत है, और लाभ है एक, भक्ति ही उत्पद्यते। पर यह छोटा मोटा लाभ नहीं है। जिस भागवत को सुनने से हृदय में भक्ति को याद करके व्यक्ति शोक करता है और वर्तमान में मोह होता है, भविष्य की बातों का चिंतन करके भयभीत होता है, तो ये 3 ताप हर व्यक्ति को सताते हैं। सबको पुरानी बातें याद कर आती हैं। मेरा ऐसा बेटा था, चला गया, इतना धन था, वैभव था, ये सब रोड में सब जमीन मेरी थी, पर क्या करें, उसको बेचना पड़ा, चला गया। सोचते हैं, बहुत सोचते हैं। पुरानी बातों को याद करके लोग सोचते हैं। और वर्तमान में भय होता है। गले में सोने की जंजीर है, बाजार में निकलने में डर होता है, कहीं कोई नोच न ले, छीन न ले। रास्ते में यात्रा करते हैं, सफर करते हैं, हर समय हर क्षण भय रहता है। यहाँ तक कि चक्र तीर्थ में स्नान करने जब जाते हैं तब भी हम लोग डरते हुए जाते हैं, कहीं पैर न फिसल जाए, हाथ न टूट जाए, पैर न टूट जाए, कमर न टूट जाए। है न भय? वर्तमान में भय। और भविष्य की बातों को याद करके लोग भय क्या करते हैं? वर्तमान में मोह भी होता है। मोह देख करके, संसार के वस्तुओं को देख करके मोह होता है, आसक्ति होती है, और भविष्य का सोच करके हम भयभीत होते हैं। अभी तो सब कुछ ठीक है, बेटा भी अनुकूल है, बाद में क्या होगा, बेटे की शादी करेंगे, कैसी बहू आएगी, क्या होगा, कैसे होगा, भविष्य में ये सुख मिलेगा कि नहीं मिलेगा, बहुत चिंतित रहते हैं लोग। तो शोक, मोह, भय, 3 ताप से व्यक्ति हर समय पीड़ित रहता है। परंतु भगवत भक्ति हृदय में आने से ये तीनों ताप मिट जाते हैं। शोक मोह भयापहा। शोक, मोह और भय को अपहरण करने वाली भक्ति मिलती है भगवत कथा, श्रीमद् भागवत महापुराण को श्रवण करने से। श्रीमद् भागवत महापुराण, पुराण तिलक आप लोग सुन चुके हैं। श्रीमद् भागवतम पुराण तिलकम यद वैष्णवानाम धनम। पद्म पुराण में धनम कहा गया और भागवत में यद वैष्णवानाम प्रियम। यस्मिन् पारमहंस
मेकममलम् ज्ञानम् परम् गीयते। यत्र ज्ञानविरागभक्तिसहितम् नैष्कर्म्यमाविष्कृतम् यत् शृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः। भक्ति पूर्वक इसे सुनने से, पढ़ने से, विचार करने से, मनन चिंतन करने से व्यक्ति सभी चिंताओं से, ताप से मुक्त हो जाता है और संसार से मुक्त हो जाता है, परमानंद को प्राप्त कर लेता है। ऐसा महान ग्रंथ श्रीमद् भागवत आप हम पूज्य जीयर स्वामी जी सहित यहाँ श्रवण कर रहे हैं। ये भगवत कृपा का ही परिणाम है। भगवत कृपा ऐसे ही नहीं होती, किसी माध्यम से होती है। एक पात्र में कोई औषधि है, उस औषधि को अगर हमें लेना हो तो किसी दूसरे पात्र की सहायता लेनी पड़ती है। चम्मच के द्वारा हम उस औषधि को निकाल